నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, నమస్కారం, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈ రోజుతో మన హజ్కు వెళ్ళే హజ్ యాత్రికులు ఈరోజు లాస్ట్ డే. మొత్తము ఈసారి 2002 మంది హజ్ యాత్రకు బయలుదేరడం జరిగింది. హజ్ యాత్రకు బయలుదేరినప్పటి నుంచి మన ఈఓ గారు కానివ్వండి, మన చైర్మన్ గారు, తర్వాత వచ్చేసి మా డైరెక్టర్లందరూ, తర్వాత హజ్ కమిటీ స్టాఫ్ మొత్తము రాత్రి పగలనక ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసినారు. దాని ఫలితమే ఈసారి ఈ హజ్ యాత్ర ఎంతో సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ సక్సెస్ఫుల్గా జరిగినాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మొదటిది విజయవాడ. ఈసారి విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హాజీలు వెళ్ళారు. తర్వాత వచ్చేసి బెంగళూరు నుంచి వెళ్ళారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్తున్నారు. 3 చోట్ల కూడా ఎక్కడ కూడా తక్కువ కాకుండా మా హాజీలకు ఏ ప్రాబ్లం రాకుండా ప్రతి ఒక్క మెంబర్ కానీ, ప్రతి ఒక్క స్టాఫ్ కానీ, ఈఓ గారు కానివ్వండి, చైర్మన్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరూ తమ పనులను పక్కన పెట్టుకొని వచ్చి హాజీలకు సెండ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏం కావాలన్నా, ఏం చేయాలన్నా కూడా ప్రతి ఒక్కరూ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన మంత్రి గారు లోకేష్ గారు, మన మినిస్టర్ ఫరూక్ గారు అందరూ కూడా ఈసారి ఫస్ట్ టైం మన ఆంధ్ర నుంచి హాజీలు వెళ్తున్నారు. వాళ్ళకి ఏం తక్కువ కాకూడదు అనేసి అక్కడ విజయవాడలో కూడా అలాగే చేయడం జరిగింది. తర్వాత మిగతా చోట్ల కూడా మా మెంబర్లు అందరూ కలిసి వాళ్ళకి ఏం తక్కువ కాకుండా చూసుకోవడం జరిగింది. అలాగే ఈ హజ్ యాత్రికుల హజ్ యాత్ర సఫలం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.